ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుమ వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో మీకు నేను అమెజాన్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ అయితే చూపించబోతున్నాను. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను. ఆ లింక్స్ ద్వారా మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అంతా కూడా మీకు చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక 3 పీసెస్ సెట్ అండి. ఎంత బాగుందో చూడండి. అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇది చూపిస్తాను మీకు. ఇది క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. చూడండి ఇలా ఉంటుంది. మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, మంచి మెరూన్ షేడ్ లో ఉందండి. సో ఇలా కాలర్ నెక్ అయితే ఇచ్చారు. దీనిపైన వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్నగా ప్రింట్ అనేది అయితే వస్తుంది. సైడ్ కి వచ్చేసి ఇలా కట్స్ అనేవి అయితే ఇచ్చారండి. నెక్స్ట్ దీనికి స్లీవ్స్ చూడండి. స్లీవ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇలా 3/4 స్లీవ్స్ అయితే ఇస్తారండి. నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. దీనికి కింద ప్యాంట్ ఇలా మనకి ఆల్ ఓవర్ ప్రింట్ తోనైతే ఇచ్చారండి. రెడ్ కలర్ పైన మనకి వైట్ కలర్ ప్రింట్ అనేది అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్ ఇచ్చారు. సో కింద వచ్చేసి మనకి ఇలా కొంచెం లూజ్ ప్యాంట్ అయితే ఇచ్చారండి. చాలా బాగుంది. ఇది కూడా అంటే సిల్క్ మిక్సింగ్ లో అయితే ఉందండి మనకి కింద ప్యాంట్ వచ్చేసి. సో దుప్పట్టా కూడా అసలు ఎంత బాగుందో, సేమ్ మనకి కింద ప్యాంట్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలానే ఇచ్చారండి దుప్పట్టా కూడా. అసలు ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అయితే ఉందండి. మంచి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఇలా మనకి ఎడ్జ్ లో వచ్చేసి ఇలా డిఫరెంట్ గా డిజైన్ అయితే ఇచ్చారు. లెంత్ కూడా పర్ఫెక్ట్ గా ఉందండి. సో ఓవరాల్ గా ఈ డ్రెస్ వచ్చేసి చాలా బాగుందండి. మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది. సో మీకు కనుక నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్యూటిఫుల్ కుర్తీ అండి. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. యాక్చువల్ గా ఇది మనకి కొంచెం అంటే ఫ్రాక్ మోడల్ లో వస్తుంది. చూడండి దీనిపైన అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అనేది అయితే ఇచ్చారు. సో దీని వల్ల కొంచెం ఇలా మనకి స్టిక్కీగా ఉంటుంది. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను కాబట్టి. చూడండి కుర్తీ వచ్చేసి మనకి ఇలా అయితే ఉందండి. కాలర్ నెక్ వస్తుంది. చూడండి ఇక్కడ కాలర్ నెక్ అయితే ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా మంచి సీక్వెన్స్ వర్క్ అనేది అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా బటన్స్ ఇచ్చారండి. బటన్స్ జస్ట్ ఇక్కడ వరకు మనకి ఓపెన్ ఉంటుంది. మిగతావి ఇలా ఫిక్స్ అయిపోయి ఉన్నాయండి. ఓపెన్ చేయరాదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఫ్రిల్స్ వస్తాయి. ఫ్రాక్ మోడల్లో ఉంటుందండి ఇది. సైడ్ కి అలా మళ్ళీ ఫ్రిల్స్ అనేవి లేవండి. జస్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వరకే మనకి ఫ్రిల్స్ అనేవి అయితే ఇచ్చారు. అలానే ఇలా థ్రెడ్స్ కూడా వస్తాయి మనకి. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా మనకి థ్రెడ్స్ అనేవి అయితే ఇచ్చారండి. ఈ డ్రెస్ అంతా కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ వస్తుంది. ప్రింట్ అనేది చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. కొంచెం లెంత్ మనకి ఎక్కువగానే ఉంటుంది. నేను పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి, మీకు ఐడియా వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు. 3/4 స్లీవ్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఫ్రిల్స్ వస్తుందండి. అలానే సీక్వెన్స్ వర్క్ అనేది అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. కాలర్ నెక్ ఇచ్చారు. ఇలా ఉంటుందండి. కలర్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ తో అయితే ఉందండి. సో సమ్మర్ లో వేసుకోవడానికి బాగుంటుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ కుర్తా సెట్ అండి. నాకైతే ఈ కలర్ చాలా చాలా బాగా నచ్చిందండి. మంచి లైట్ కలర్ లో ఉంది. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. 3 పీసెస్ సెట్ అండి ఇది. సో కంప్లీట్ మనకి కాంట్రాస్ట్ ఎక్కడ కూడా లేకుండా సింగిల్ కలర్ లో ఉంటుంది డ్రెస్ మొత్తం అంతా కూడా. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి టాప్. ఇక్కడ చూడండి మనకి నెక్ చుట్టూ అంతా కూడా ఇలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్, అలానే సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు. ఓవరాల్ కుర్తీ వచ్చేసి ఒకసారి చూడండి మీరు. ఇలా ఉంటుంది ఓవరాల్ గా మనకి కుర్తీ వచ్చేసి. సో ఇక్కడ మీరు సైడ్ కి చూసినట్టయితే ఇక్కడ మనకి లేస్ అటాచ్ చేశారు. అలానే ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చారండి. ఇలా 2 సైడ్స్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తోనైతే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి. కింద వచ్చేసి ఇక్కడ మంచి వర్క్ అనేది అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా ఇలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. సీక్వెన్స్ వర్క్ అనేది అయితే వస్తుంది. ఓన్లీ ఈ మిడిల్ పార్ట్ లో ఉంటుంది. ఈ సైడ్ కి వచ్చేసి ప్లేన్ ఉంటుందండి. నెక్స్ట్ దీనికి లైనింగ్ క్లాత్ కూడా ప్రొవైడ్ చేశారండి. మంచి కాటన్ లైనింగ్ క్లాత్ అనేది అయితే ఇచ్చారు. దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వస్తాయి. ఎడ్జ్ లో వచ్చేసి ఇలా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లేన్ ఉంటుందండి. చాలా బాగుందండి కుర్తా సెట్ అయితే. నాకు చాలా చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్ గా నీట్ గా ఉంటుంది. సో ఇంకా ఎక్కువగా మనము సమ్మర్ సీజన్ లో లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సో మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. మీకు ఫ్యాబ్రిక్ ఏంటో చెప్పలే కదా. ఇది వచ్చేసి మనకి
కొంచెం మిక్సింగ్ లో ఉంటుంది, కాటన్ సిల్క్ మిక్సింగ్ లో ఉంది. చాలా బాగుందండి, స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం. మీకు సేమ్ కాటన్ వేసుకుంటే ఎలా అయితే ఫీల్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇది వచ్చేసి ప్యాంట్ అండి. ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఎలాస్టిక్ వస్తుంది. సైడ్ కి మనకి పాకెట్ ఇచ్చారు, ఇలా సైడ్ పాకెట్ వస్తుంది. కింద వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుందండి. ఇది కూడా మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది. నెక్స్ట్ దీనికి దుప్పట్టా చూడండి అసలు ఎంత బాగుందో. చూడండి ఇలా వస్తుంది దుప్పట్టా వచ్చేసి. ఇలా మనకి బార్డర్ లో వచ్చేసి మంచి సీక్వెన్స్ వర్క్ వస్తుంది. అలానే అక్కడక్కడగా మనకి ఇలా చిన్న చిన్నగా బూటీస్ అనేవి అయితే ఇచ్చారు. ఇలా ఉంటుంది దుప్పట్టా వచ్చేసి. లెంత్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. విడ్త్ మాత్రం కొంచెం మనకి విడ్త్ తక్కువగా వస్తుందండి. ఇలా ఉంటుంది విడ్త్ వచ్చేసి. ఓవరాల్ గా ఈ డ్రెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో ఇది. చాలా లైట్ కలర్ లో, ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చినట్టయితే వెంటనే పర్చేసుకోండి. యూజువల్ గా నేను ఎప్పుడు మీడియం సైజే తీసుకుంటానండి. సో ఫిట్టింగ్ కొంచెం అంటే నాది యాక్చువల్ గా స్మాల్ సైజ్, కానీ ఎక్కువగా మీడియం ప్రిఫర్ చేస్తాను. కొంచెం మనకి లూజ్ ఉన్నా మనం ఆల్టరేషన్ చేసుకోవచ్చు. బట్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఉన్నది తీసుకున్నాం అనుకోండి, ఒక్క వాష్ కే మనకి కొంచెం టైట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకనేసి నేను ఎక్కువగా మీడియం తీసుకుంటూ ఉంటాను. చాలా బాగుందండి డ్రెస్ మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి ఇదొక కుర్తీ అయితే తెప్పించానండి. సిల్క్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది. చూడండి కుర్తీ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి గ్రీన్ కలర్ లో ఉంటుందండి. ఆలియా కట్ మోడల్ లో వస్తుంది ఇది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా సింపుల్ గా నీట్ గా ఉంటుందండి. ఇక్కడ మనకి వీ నెక్ వస్తుంది. నెక్ దగ్గర అంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. అలానే సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి సీక్వెన్స్ అండ్ ఇంకా జరీతోని ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి. సో ఆలియా కట్ మోడల్ లో అన్నాను కదా, ఇలా మనకి ఫ్రిల్స్ తో వస్తుంది. కింద అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. నెక్స్ట్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి. 3/4 స్లీవ్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ అయితే ఉంటుంది. అయితే ఉందండి, చాలా చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ గా మనము గోల్డ్ కలర్ లో ఉన్న ఏదైనా లూజ్ ప్యాంట్ అయిపోయినా లేకపోతే లెగిన్ అయినా పేరప్ చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఒక ప్యాంట్ అయితే తెప్పించానండి. చూస్తున్నారు కదా, గో కలర్స్ అనే బ్రాండ్ నుండి తెప్పించాను. మంచి డార్క్ క్రీమ్ షేడ్ లో ఉంటుందండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది. సైడ్ కి పాకెట్ వస్తుందండి. కింద వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. లేస్ అనేది వస్తుందండి కింద. చాలా బాగుంది. సో ఇది ఎందుకు తెప్పించానంటే, కొన్ని కుర్తీస్ పైకి మనం ఇలా జస్ట్ క్యాజువల్ గా వేసుకోవాలనుకుంటే జస్ట్ ఇది వేసేసుకొని కుర్తీస్ వేసుకుంటే బాగుంటుంది. మనకు కూడా చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది. సో లేదంటే దీనిపైకి మనం ఇంకేమైనా టాప్స్ అలా వేసుకున్నా గానీ బాగుంటుంది. సో ఇక్కడ పిక్ లో చూడండి, మీరు పిక్ లో చూసినట్టయితే అర్థమవుతుంది. లుక్ ఇలా వస్తుంది మనకి. చాలా బాగుందండి. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి అంటే కొంచెం లెనిన్ కాటన్ టైప్ అయితే అనిపిస్తుంది నాకు చూడడానికి. ఇలా అయితే ఉంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. వేసుకున్న ఈ డ్రెస్ ఉంది కదా, ఇది కూడా నేను అమెజాన్ నుండి పర్చేస్ చేశాను. ఎంత బాగుందో చూడండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. చాలా డిఫరెంట్, అంటే మంచి డార్క్ కాంట్రాస్ట్ లో ఇచ్చారు. యాక్చువల్ గా మనకి డ్రెస్ అంతా కూడా ఇలా లైట్ కలర్ లో ఉంటుంది. దీనికి ఇలా మంచి పర్పుల్ కలర్ పైన ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి. మిగతాదంతా కూడా ప్లెయిన్ వస్తుంది. మనకి స్లీవ్స్ కి వచ్చేసి ఇలా బార్డర్ అనేది అటాచ్ చేశారు. దుప్పట్టా చూడండి అసలు ఎంత బాగుందో. ఇలా మంచి సీక్వెన్స్ వర్క్ అండ్ ఇంకా జరీతోని వివింగ్ అయితే వస్తుంది. వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ప్యాంట్ అనేది అయితే వస్తుందండి. చాలా బాగుంది. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. చాలా వర్త్ అనిపించిందండి. ఆ ప్రైస్ కి ఇలాంటి డ్రెస్ అంటే మీరు కూడా తీసుకోవచ్చండి. బాగుంది. ఇంకా నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా నేను అమెజాన్ నుండి పర్చేస్ చేశాను. దీనికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. కదా అండి, అమెజాన్ నుంచి తెప్పించిన బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కలెక్షన్ అంతా కూడా. మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను. ఆ లింక్స్ ద్వారా మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.